పడ్డాము. ఈ రోజున సగర్వంగా మనం రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాం, పార్లమెంటులో ఒక చట్టాన్ని చేసుకుంటున్నాం. మరి నిన్ననే మనం చూసాం 11 రాజకీయ పార్టీలు ఉంటే 10 రాజకీయ పార్టీలు ఒక్క దీటుగా మనకి అమరావతికి దీవెనలు అందించారంటే అది ఒక్క వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా అమరావతికి దీవెనలు అందించడం చూస్తే మనందరికీ కూడా ఆ రోజున దేవతల రాజధాని ఏదైతే అమరావతి ఉందో ఆ దేవతల రాజధాని దేవతలు మరి పూల వర్షం కురిపించినట్లుగా నిన్న పార్లమెంటులో వారి 10 రాజకీయ పార్టీల మాటలు చూస్తే మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజున గౌతమిపుత్ర శాతకర్ణి మరి ఈ అమరావతిని పాలిస్తే ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు మరి ఒక యుగ పురుషుడుగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిని నిలబెట్టడం ద్వారా ఒకవైపున క్వాంటమ్ కంప్యూటర్స్, ఒకవైపున అటు చూస్తే విశాఖపట్నంలో నిన్నగాక మొన్న మనం స్టీల్ ప్లాంట్, మరి కొత్త స్టీల్ ప్లాంట్ ని మరి మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని తీసుకొచ్చాం, గూగుల్ లాంటి మరి డేటా సెంటర్స్ ని తీసుకురావటం జరిగింది. ఈ రకంగా అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలకి ఉపాధి కల్పించే విధంగా మరి అదే విధంగా రైతన్నలకి పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టుల్ని మనం తీసుకొచ్చి అభివృద్ధి ప్రదంలో మనం ముందుకు వెళుతూ మరీ ముఖ్యంగా ఇవాళ మనం చెప్పుకోవాల్సింది అమరావతి మహిళలు ఇవాళ వాళ్ళ త్యాగాలు. వాళ్ళు ఆ రోజున న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మీద పోలీసుల దాష్టికం అయినా సరే వెనుకాడక వాళ్ళు చేసిన ఉద్యమం ఏదైతే ముందుకెళ్తున్నారో ఆ అమరావతి అమ్మలందరికీ కూడా ఈ రోజున మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరి తరఫున, ముఖ్యంగా మా ఎన్టీఆర్ జిల్లా తరఫున వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ఐక్యత. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి ఐక్యత, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. జై అమరావతి, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ఐక్యత. జై అమరావతి. జై అమరావతి. జై అమరావతి, జై జై అమరావతి. అమరావతి పేరులోనే ఒక అమరత్వం అనేది ఉంది. మరి 5 కోట్ల ఆంధ్ర ప్రజల కలల రాజధాని, అదే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చిన ఒక అమరావతి రాజధాని. అది చంద్రబాబు నాయుడు గారి కార్యదీక్షత, ఆయన విశ్వసనీయత, ఆయన మీద ఉన్న నమ్మకం మీద అంతర్జాతీయ సంస్థలను తీసుకురావటం ద్వారా మన భవిష్యత్ తరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని చూపిస్తారని ఆయన మాట ఇచ్చిన దానికి నిదర్శనంగా ఆ రోజున అమరావతి రాజధానికి మరి ముందుకొచ్చి రైతులందరూ కూడా భూములు ఇవ్వటం జరిగింది. ఆ తరువాత 2014-19లో మనం అసెంబ్లీని, అదేవిధంగా సచివాలయం, ఎమ్మెల్సీ భవనాలు, మరి ఈ రకంగా హైకోర్టు చాలా నిర్మాణం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు వెళ్తా ఉంది. ఆ తర్వాత జరిగిన 5 సంవత్సరాల దుష్ట పరిపాలన ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజున ఇక్కడ ఒక్క ఇటుక వేయలేదు, మరి ఇక్కడ ఏమి అభివృద్ధి జరగలేదు. ఇవన్నీ కూడా ఒక గ్రాఫిక్స్. మరి ఇక్కడ ఇది ఒక ముంపు ప్రాంతం, ఇది పనికిరాదు, రాజధానికి పనికిరాదని చెప్పి 3 రాజధానుల పల్లవి అందుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చీత్కరించి మరి ఈ రోజున 2024లో మనకి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఇవాళ అమరావతి అంటే అమరత్వం. మరి చరిత్రలో ఈ రోజున మరి మన నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఉన్నా కూడా సంతోషించే విషయం ఏంటంటే, ఇది ఒక చారిత్రాత్మకమైన మరి ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డున కృష్ణానది తీరాన ఒక శాతవాహనులు పాలించిన ఈ రాజధాని మరి ఈ రోజున ఒక ప్రశస్తమైనది, ఒక గౌరవప్రదమైన ఒక పేరు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనేది మరి ఒక విశ్వ ఖ్యాతి గడించేది. అంతర్జాతీయ స్థాయిలోనే మరి ఇవాళ ఎంతటి ఖ్యాతి గడిస్తుందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఆ రోజున ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రోజున మనం మరి హైదరాబాద్ ని